విశాఖపట్నంకి ఒక ఫిలిం సిటీ కావాలి. సిటీ కార్మికులు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అందరికీ కూడా పనులు రావట్లేదు. వచ్చిన ఏజెన్సీ ద్వారా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో వ్యక్తి అని అంతా ఆలోచించి చూస్తే అంచల్ అచ్యుతరావు ఇస్ ద మ్యాన్, ద పవర్ ఆఫ్ ద మ్యాన్, స్టీల్ మ్యాన్. ఆయన చేసిన కార్యక్రమాలు బట్టి ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఆఫ్ దట్. అందరూ మా విజయవాడలో ఫెడరేషన్ సభ్యులందరూ కూడా ఆయన్ని ఘనంగా సన్మానించి అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన్ని చైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ నెల 31వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం 31వ తారీఖున ఉంటుంది, ఎర్రినెలలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇది గత కొన్ని సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ కాబడి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టిస్టులందరికీ మంచిది చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క ఫెడరేషన్ ప్రారంభించడం జరిగింది. సుమారు ఈ ఫెడరేషన్లో 15,000 మంది పైచిలకు కళాకారులు అంటే 24 క్రాఫ్ట్స్ నుంచి ఇందులో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ఫెడరేషన్ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు 1,15,00,000 మంది కళాకారులు రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. చాలామంది 24 క్రాఫ్ట్స్ అంటారు, కానీ ఒక సినిమా నడవాలి అంటే 64 కళలు ఉండాలండి. అంటే 24 క్రాఫ్ట్స్ అనేది ఒక పేరు కింద అది అయిపోతుంది, కానీ 64 కళలు లేకపోతే సినిమా అవ్వదని. ఎందుకంటే ఒక నిర్మాతగా ఈరోజు 8 సినిమాలు చేస్తున్న ఒక నిర్మాతగా ఒక సినిమాలో రిలీజ్ చేశాను కాబట్టి మరి నాకు ఆ సాధక బాధలన్నీ కూడా నాకు తెలుసు. మరి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ అనేది సెపరేట్గా ఉంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు ఇక్కడ ఏ షూటింగ్స్ అయినా ఏదైనా ఇన్కమ్ అనేది ఇక్కడ గవర్నమెంట్కి వెళ్తుంది. అప్పుడు గవర్నమెంట్కి మన ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా ఏదైతే ఇన్కమ్ వెళ్తుందో అప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మన ఆర్టిస్టులకి ఏం కావాలో మనం ఫైట్ చేయడానికి వీలవుతుంది. అసలు ఈ శ్రమ కార్డ్స్ ఎక్కడ చెల్లుబాటు అవుతాయి? ఈ శ్రమ కార్డు తీసుకున్న ఒక కళాకారుడు తనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఎక్కడ అతను ట్రీట్మెంట్ చేయించుకోవాలి? మరి అది గవర్నమెంట్ చెప్పలేదండి. కాబట్టి నేనేమంటానంటే ఫస్ట్ నా యొక్క ప్రతిపాదన గవర్నమెంట్కి ఏమి ఇవ్వదలుచుకున్నానంటే అందరితో కలిసికట్టుగా ఈ ఫెడరేషన్ ద్వారా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే ఈ శ్రమ కార్డ్స్ ఎక్కడైనా కళాకారుడు ఎక్కడ తన ఈ శ్రమ కార్డుని నమోదు చేసుకుంటే ఆ ఊరిలో ఉన్న హాస్పిటల్లో గవర్నమెంట్ ఏదైతే ఆరోగ్యశ్రీ ఎలాగైతే వర్తింపజేస్తుందో అలాగే ఈ శ్రమ కార్డును కూడా ఎంత డిస్కౌంట్ ఇస్తారో
ఎంత దానికి మనం సపోర్ట్ చేస్తారో చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందని సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సింగర్ అవ్వచ్చు, డ్యాన్సర్ అవ్వచ్చు, ఫైటర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు, ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఆర్టిస్టే. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఇండస్ట్రీని మరి గవర్నమెంట్ పట్టించుకోవాలని ఇంకెవరు కూడా వీళ్ళు అడగలేదండి. కాబట్టి గవర్నమెంట్ మీద కూడా నింద వేసే పరిస్థితి లేదు. నేను ఈ సభాముఖంగా చెప్తున్నది ఒకటే, నేను ఫెడరేషన్ చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నిన్న ఒక్కటే అందరికి ప్రామిస్ చేస్తున్నా, ఈ ఫెడరేషన్ ద్వారా ఫెడరేషన్లోకి ప్రతి ఒక్కరూ మెంబర్గా నా పిలుపు మేరకు వచ్చి చేరండి. వెల్కమ్, ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. చేరండి. చేరిన తర్వాత ఏవైతే ఫెసిలిటీస్ నేను క్రియేట్ చేస్తున్నా 1వ తేదీ కల్లా మొత్తం టోటల్గా నేను సిస్టమ్ అంతా రెడీ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. 1వ తేదీ సిస్టమ్ అంతా రెడీ చేస్తాను. 1వ తేదీ నుంచి మీ దగ్గరికి పేరున మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతుంది. 64 కళ్ళండి, నాట్ 24 క్రాఫ్ట్స్. 64 కళ్ళ నుంచి నేను అందరి దగ్గరికి పేరున నేను ఫోన్ చేస్తాను, మీ దగ్గరికి వస్తాను. మీకు తెలిసిన వ్యక్తులను మీరు పరిచయం చేయండి. అందరూ సభ్యులుగా ముందు ఇందులో చేరండి. చేరిన తర్వాత ఆ సభ్యులుగా ఉంటే ఏంటి లాభమో మీ దగ్గర కూర్చునేటప్పుడు నేను టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.